పావని సిస్టర్ హాయ్ మా హాయ్, వెల్కమ్ టు లైవ్. పావని గుడ్ ఈవినింగ్ రా, ఏం చేస్తున్నారు? టీ తాగారా? టీ తాగలేదమ్మా, ఓన్లీ మార్నింగ్ టైంలోనే, అది కూడా మా హస్బెండ్కి ఇచ్చేటప్పుడు కేవలం. ఇప్పుడు కర్బూజా ఉంటుంది కదా, అదైతే జ్యూస్ చేశాను, మిల్క్ షేక్ లాగా కర్బూజా డ్రై ఫ్రూట్స్ వేసి అది తాగాను అనమాట. బాగా కళ్ళు మంటలు వస్తున్నాయి వీడియోస్ ఎడిటింగ్ చేయడం వల్ల. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి ఎడిటింగ్ చేయడానికి, ఇంకా నా వల్ల కాదని పక్కన పెట్టేశాను అవి. నెక్స్ట్ మళ్ళీ చిన్నగా హెడేక్ కళ్ళు మంటలు తగ్గినప్పుడు చేస్తా. వీడియో పెట్టారా మరి? ఈరోజు ఏం వీడియో పెట్టలేదు మా, ఎడిటింగ్ చేయలేదు, హెడేక్ వస్తుంది అనేసి, కళ్ళు మంటలు కూడా వస్తున్నాయి వీడియో ఎడిటింగ్ చేయడం వల్ల. ఇంకా లైవ్ చేస్తున్నాను. ట్రై చేస్తాను వీడియో ఎడిటింగ్ చేయడానికి. నాకు వీడియో తీస్తున్నప్పుడు షేక్ అవుతుంది, ట్రైపాడ్ షేక్ అవుతుందా? నాగమణి సిస్టర్, నాగమణి గారు 10th లైక్ డన్ తను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ నాగమణి గారు. వీడియో తీసేటప్పుడు ఎందుకు షేక్ అవుతుందా ట్రైపాడ్ ఉంటే? సో దానికి పక్కన సైడ్ క్లిప్ ఉంటుంది కదా, సో అది టైట్గా పెట్టండి ఒకసారి. స్క్రూ టైప్ ఉంటుంది కదా, కొంచెం అది టైట్ చేసుకుంటే మీకు మొబైల్ హ్యాంగిల్ అనేది షేక్ అవ్వకుండా ఉంటుంది. నాగమణి గారు హాయ్ తను. హాయ్ అండి, హాయ్, వెల్కమ్ టు లైవ్. వీడియో బాగా రాలేదు. అవునా, ఈసారి అలా ట్రై చేయండి. ఓకే సిస్, ఓకే మా. పిల్లలు ఏం చేస్తున్నారు? టీవీ చూస్తున్నారండి, కార్టూన్స్, చించా నొక్కలు చూస్తున్నారు అలా టీవీ. వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఎడిటింగ్ చేయాలా? కాదండి, ఫస్టే ఎడిటింగ్ అవన్నీ చేసుకుని బ్యాక్గ్రౌండ్ నాయిస్ అవన్నీ తీసేసిన తర్వాతకి మనం వాయిస్ ఓవర్ ఇచ్చాక థంబ్నైల్స్ అన్నీ క్రియేట్ చేసి పక్కన పెట్టుకొని అప్పుడు అప్లోడ్ చేయాలి. ఫస్ట్ ఎడిటింగ్ చేయాలన్నమాట. నాగమణి గారు హాయ్ అని చెప్తున్నారు. పావని గారు, నాగమణి గారు మీకు పావని సిస్టర్ హాయ్ చెప్తున్నారు, సో మీరు కూడా ఒకసారి హాయ్ చెప్పండి దానికి.